మానవుడు ఈ శరీరం గురించి, ఈ శరీర కార్యకలాపాల గురించి ఆలోచన చేస్తూ ఈ ఆత్మల గురించి మర్చిపోయాడు. శరీర వ్యామోహంలో పడిపోతూ ఉన్నాడు. మనసు ప్రేరేపించేటువంటి భ్రమకు లోనైపోతా ఉన్నాడు. అవి చెప్పినట్లే చేస్తూ ఉన్నాడు. దీనికి ఒక వాక్యం మాట్లాడుతుంది, ఈ శరీరము బతికున్నంత సేపే, ఈ శరీరం పని చేసినంత సేపే ఈ మనసు ఇందులో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరం మొత్తమైన తర్వాత ఈ మనసు నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతుంది. అందుకని ఈ శరీరము, ఈ మనసు ఈ లోకానికి వచ్చేటువంటి ఆత్మకు సహకారంగా ఉండేటువంటి పనిముట్లు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనిముట్లు మనకు ఉపయోగపడాలి, పనిముట్లకు మనం కాదు ఉపయోగపడాల్సింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక పనిముట్టు చేసుకున్నాం. ఇప్పుడు కీబోర్డు ఉంది. కీబోర్డు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ దారికి రాదు. మనము చెప్పినట్టు కీబోర్డు రాగలిగితే మంచి ట్యూన్స్ వస్తాయి. పాట బట్టి అది వాయించినప్పుడు అద్భుతంగా రమ్యంగా ఉంటుంది. నిజమేనా సింగర్ గారు, పెదనాయన గారు, వందనాలు. నిజమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోసారి చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరము, ఈ మనస్సు మనకు లోబడి ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవబడంబాలకు ఈ శరీరాన్ని అప్పగించకూడదు. కారణం ఏమిటంటే జీవం కలిగినటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ మనలో ఉంది. అదే మనమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సకల శాస్త్రములు బోధిస్తూ ఉన్నవి.